హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ ముల్లంగి చట్నీ అండి. ఈ ముల్లంగి చట్నీ చూసారు కదా, ఎంత టెంప్టింగ్గా ఉందో. చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇది విత్ రైస్ కానీ విత్ టిఫిన్స్ కానీ చాలా బాగా ఉంటుంది టేస్ట్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చట్నీ తయారు విధానం చూద్దామా. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి, ఇలా ఈ కలర్ వచ్చేటట్టు. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి కడాయిలో వేసి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది సగం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్, గార్లిక్, చింతపండు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ చేంజ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత ముల్లంగి వేసి మిక్సీ చేసుకోవాలి. రోట్లో వేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చట్నీ రెడీ అయింది కదా, ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసి మిక్సీ చేసుకున్న చట్నీని ఇందులో వేయడము. ఇందులో ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే ఇది 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. తగినంత సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.